నేను పరిగెత్తినా డేంజరేనమ్మా. హార్ట్, బీపీ, షుగర్. ఏమిటా ఏమైంది? దొంగలు. దొంగలా? పిల్లలు పిల్లలు పిల్లలా? చాక్లెట్లు. కాస్త అర్థం నీళ్ళు మంచిగా పడరా. ఏమైందన్నయ్యా? వాడి తాగని ఏమైందో నువ్వున్నా చెప్పమ్మా. ఏం లేదురా, ఇవాళ అంజలి పుట్టినరోజు కదా. అవును. గుడికెళ్ళి తర్వాత అందరం కలిసి మంచి హోటల్కి వెళ్ళి పార్టీ చేసుకుందాం అనుకున్నా. ఎప్పుడు ఐడియా నాది, డెసిషన్ తంది కదా. తెలిసిందే కదా నాన్న. ఇవాళ హోటల్ కొద్దు, చక్కగా పేద పిల్లలకి చాక్లెట్ పంచుదాం ఉంది. వెరీ గుడ్. ఆ విషయం మంచిది కదా. మరి పంచారా? అవునే, నీ దగ్గర పిల్లలు పోవాళ్ళలో వారు వెళ్ళయా పోలయా నైస్గా. అంజలి, ఇదేదో తేడాగా ఉంది. అయితే ఇంకా చూస్తావేటి? నీ ఫేస్ చూస్తే పిల్లల్ని ఎత్తిపోయేవాళ్ళ కనిపించుంటావురా. అమ్మ అంజలి, ఇంకో గుడ్ న్యూస్. ఏంటి బాబాయ్? నీ బర్త్డే గిఫ్ట్ గా నువ్వు అమెరికా వెళ్ళి చదువుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. వచ్చే నెల నీ ప్రయాణం. వద్దు బాబాయ్, వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడే ముగ్గురు ఉండాల్సిన ఇంట్లో ఇద్దరమే ఉంటున్నా. మమ్మల్ని కూడా విడదీయాలని చూస్తున్నావా? అదే కదా, డాడీని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఇప్పుడు వెళ్ళవులే, రేపు నీ పెళ్లి అల్లుండే ఇంటికి తెచ్చుకుంటాం. రాకపోతున్నా నేను ఎడతాను రా. నీకు సిగ్గులేదురా? నాకు సిగ్గెందుకురా? ఆ చెల్లెమ్మ మినప్పిండిలో మెంతులు కలిపామనుకో ఇడ్లీలు ఇంకా మెత్తగా వస్తాయి. ఏమన్నా అల్లుడు రాకపోతేనా మా ఇంట్లో చేసేవంటే వాడింట్లో చేస్తాను. సరే చూద్దాంలే నీకు ఎలాంటి అల్లుడు దొరుకుతాడు. నాగరాజు పాలని తాగేశాడు. తాగు అని మరి నాకు బొట్లో పైపు పెట్టి జనాలు బొట్లో పడేశావు. తమ్ముడు, వినాయకుడు నాగరాజు పాలు తాగుతున్నారన్నప్పుడే జనాలు బొట్లో పడిపోయారు. కొత్తగా మనం పడేసేదేంటి? హలో, రియల్ ఎస్టేట్ ఎర్రీ స్వామి స్పీకింగ్. ఏంది హైదరాబాద్ నుంచి బాత్ కట్టా హై? బోలో బోలో. వాట్? నీ కమ్మిన ప్లేస్ లో చార్మినార్ ఉందా? నేను కొన్నప్పుడు లేదే, మధ్యలో ఎవడో కట్టుంటాడులే. ఓ పని చేయవయ్యా, నువ్వు చార్మినార్ వదిలేసాయి, వైజాగ్ వచ్చేసాయి. వైజాగ్ లో సముద్రం లోపల బ్రహ్మాండమైన ప్లేస్ ఉంది. నువ్వు సభ్యులు వచ్చేసాయి, నేను సగం రేటుగా ఇస్తా. నాగరాజా, నాకు ఎలాగైనా సంతాన ప్రాప్తి కల్పించు నాగరాజా. పాలు పుట్టలో పోస్తే నీకు పిల్లలలా పుడతారమ్మా. అది మీ ఆయన పుట్టలో పోయి వాడికి ఎనర్జీ వస్తుంది, నీకు కడుపు వస్తుంది. అలాగే స్వామి. నాగరాజా, నా కూతురికి పైసా కట్నం లేకుండా అల్లుడు రావాలి. నా కొడుక్కి బోలెడంత కట్నం తెచ్చే కోడలు రావాలి. అమ్మా జగదాంబ, పాలు పోస్తూనే కోరికలు కోరవచ్చమ్మా. క్షమించు స్వామి. స్నేక్ స్పీకింగ్. మా ఆయన బట్టతల మీద వెంట్రుకలు రావాలి. అలాగని సెకండ్ సెటప్ పెట్టకూడదు. ఆ సెటప్ అంతా నువ్వే చూడాలి స్వామి. భగవాన్, మా కాలనీలో పరాయి కొట్టమా? తొక్కులోది భక్తురాలా, అవును పాలికి లీటర్ అంత కోరికలు తప్పమ్మా. మోసం, దగా, షూటింగ్. పుట్టకు పైపు పెడతావా? నీ పొట్లో పెడతా. ఇదిగో పాలు నువ్వు తాగడం కాకుండా పైగా ఏదో కుక్కకు మోసం. దాన్ని అంటావేంటి? నీకంటే ఆ కుక్కే బెటరు. పంచాంగం మూసుకొని కూర్చుంటే పద్ధతిగా ఉంటుంది, లేదా పగిలిపోద్ది తబలా. తమరు బాధపడతారని కాలనీ మొత్తం తెరుచుకొని కూర్చుంది. అసలు ఇక్కడ సెటిల్ అయినప్పుడే ఇక్కడి నుంచి తరివేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. వెరీ గుడ్ అన్నా. ఇక్కడ అందరికి కొంపలున్నాయి. కొంపగూడు లేనిది ఎవరికి? నీకు నీ కుక్కకి. కరెక్ట్. మరి దిక్కు లేనోడికి ఎవడి దిక్కు? దేవుడే. అందుకే ఇక్కడ సెటిల్ అయ్యాను. మనకి ఇక్కడే ఫుడ్, ఇక్కడే బెడ్, ఈ లొకేషనే మనకి అకామిడేషన్. రే రే, అడ్డమైన వాళ్ళు పడుకోవడానికి అదే నీ బాబు కట్టించిన గుడి కాదు. హలో హలో, సారీ. హలో, ఏంట్రా ఇంకా మైసమ్మ తల్లి ఏంట్రా లేదని చూస్తున్నా. వచ్చావు? ఏ బాబు ఈ గుడి కట్టించినా ఈ బాబు ఇక్కడే ఉంటాడు. నువ్వు వెళ్ళి ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టుకో. పొద్దున్నే వాడుతూ ఏంటమ్మా నీ గొడవ? పని పాట లేకపోయినా నోటికి ఎందుకు పడమ్మా? కరెక్ట్ గా చెప్పావమ్మా. వామ్మో, చేతులు పైకి పడిచేవేంటి? ఎన్టీ రామారావు, ఈశ్వరంగారావు ఇద్దరు కనిపిస్తున్నారా నాయను? ఏం చేశా? పని. పని అదేంది? దానికి మనీ. మనీ? ఇంకోసారి పని పాట లేదని చెప్పావనుకో పగిలిపోద్ది. తబలానా బాబు? ఎస్ కరెక్ట్.